టీడీపీ అధినేతకు చుక్కలు చూపెడుతున్నారు పీసీసీ చీఫ్. మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా బొత్స సొంత జిల్లా విజయనగరంలో చంద్రబాబు చేపట్టాలనుకున్న ధర్నాకు పర్మిషన్ లభించడం లేదు. బాబు ధర్నా చేపట్టే రోజే తాము కూడా ధర్నా చేపట్టాలని విజయనగరం కాంగ్రెస్ నేతలు డిసైడ్ చేసుకున్నారు. దీంతో ఎవరికీ పర్మిషన్ ఇవ్వడం లేదు విజయనగరం జిల్లా ఎస్పీ. మద్యం సిండికేట్ల వ్యవహారంపై పీసీసీ చీఫ్ సొంతగడ్డ విజయనగరం నుంచి ఉద్యమం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు విజయనగరం జిల్లా కాంగ్రెస్ నేతలు. మద్యం సిండికేట్ల ఎపిసోడ్లో పీసీసీ చీఫ్ బొత్సతో సహా వివిధ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలతో కూడిన నివేదికను కూడా హైకోర్టుకు అందజేసింది ఏసీబీ. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నుంచి మద్యం సిండికేట్ల వ్యవహారంపై రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడదామని భావించారు చంద్రబాబు. మద్యం సిండికేట్ ఎపిసోడ్ లో బొత్స పేరు ప్రధానంగా వినిపిస్తోన్న క్రమంలో అక్కడి నుంచే తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తే సింబాలిక్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. దీంతో శనివారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే అదే రోజున తాము ధర్నా చేపడతామని పోటీ ధర్నాకు సిద్ధమయ్యారు స్థానిక కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత టీడీపీ తన ధర్నాను 23వ తేదీకి వాయిదా వేసుకుంది. దీంతో తాము అదే రోజున ధర్నా చేపడతామని, అంతేకాకుండా చంద్రబాబు ఏ రోజున ధర్నా చేస్తే తాము అదే రోజున అదే చోటే ధర్నాకు దిగుతామని స్పష్టం చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఏదైతే చంద్రబాబు ఏ రోజు వస్తే 21, 22, 23 తారీఖు కాదు, ఏ రోజు జిల్లాకు వస్తే ఆ రోజు ధర్నా కార్యక్రమానికి చేయడానికి అందరూ కూడా నిశ్చయించుకున్నామనే విషయం సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటాము. విజయనగరంలో పోటాపోటీ ధర్నాలకు సిద్ధపడడంతో జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. టీడీపీకి చెందిన నేతలు కూడా మద్యం సిండికేట్లలో ఉన్నారంటూ ఓ లిస్టును టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అందజేసింది స్థానిక కాంగ్రెస్ నాయకత్వం. ఆ లిస్టును చంద్రబాబుకు పంపాలని కోరారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఓ లిస్టును తయారు చేసి సోనియాకు పంపాల్సిందిగా విజయనగరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామికి అందజేశారు. దీంతో విజయనగరంలో ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. తనను టార్గెట్ గా చేసుకుని ఇన్నాళ్లు విమర్శలు చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు ఏకంగా తన గడ్డపైకి వచ్చి ధర్నా చేపట్టడాన్ని బొత్స సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు విజయనగరంలో ధర్నా చేయకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు పంతం పట్టినట్లుగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ కూడా అంతే సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. ఏకంగా తమ అధినేతే ధర్నా చేయడానికి తమ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు. దీంతో విజయనగరంలో బొత్స అనుచరులు ఆగడాలు సృష్టిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసింది టీడీపీ. జిల్లా ఎస్పీ కూడా బొత్స చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు పార్టీ నేతలు. ఎలాగైనా సరే ధర్నా చేసి తీరుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. ఆ ఎస్పీ వెన్నెముకలం ఎస్పీ, కనీసం అతను ఎస్పీగా ఎట్లా నాకు తెలియదు. అక్కడే పెడతాను. ఏంటి మీకు అడ్డం ఏంటి? ఎందుకు అడుగుతున్నాను? నేను ఎస్పీని అడుగుతున్నా, ఏంటి నీకు అడ్డం ఏంటి? వాళ్ళకి చేసుకోమన్నాను కదా. అంటే మీరు రావద్దంటే మీరు రాకూడదా? ఇదే పాకిస్తాన్లో ఉన్నామా? పీసా తీసుకోవాలా? తమాషా పాడుతున్నారు మీరు పిచ్చగా. ఎక్కడే పోతున్నారండి డెమోక్రసీ? అపహాస్యం చేస్తారా మీరు? అంటే మీ అరాచకాలకు అద్దు లేదా? మీ అవినీతికి ఇంకా లిమిటే లేదా? అంటే ఏం మాట్లాడతారు మీరు? అంటే అంత పెద్ద రౌడీలో వీళ్ళు చూస్తాను. అది కూడా ఎప్పుడు ఎవరికి భయపడలా, పిచ్చాట్లు ఆడకూడదు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంది, పద్ధతి ప్రకారం పనిచేయమని మేము ఇది చేస్తున్నాం. అయితే ధర్నాకు అనుమతి ఇవ్వలేదని, ధర్నా చేపట్టేందుకు ప్రయత్నించినా అందుకు ఏర్పాట్లు చేసినా ముందస్తుగా అరెస్టులు చేస్తామని అక్కడి ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ధర్నా సందర్భంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోననే ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ